అల్లూరు జిల్లా సిగినాపల్లి కొండపై జోరుగా రంగురాళ్ల తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రతి ఏటా వర్షాకాలంలో రంగురాళ్లను అక్రమంగా తవ్వి కొంతమంది స్మగ్లర్లు సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో ఇదే రంగురాళ్ల క్వారీలో 4 గిరిజనులు మృతి చెందినా ఎవరూ పట్టించుకోలేదు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో రంగురాళ్ల తవ్వకాలు జోరందుకున్నాయి. మట్టి పెళ్లలు విరిగి ప్రమాదం జరిగే అవకాశాలున్నా యథేచ్ఛగా ప్రాణాలను పణంగా పెట్టి రాళ్ల వెతుకులాట జరుగుతోంది. చింతపల్లికి చెందిన రంగురాళ్ల వ్యాపారులు గిరిజనులకు మద్యం, బిర్యానీ ప్యాకెట్లు సరఫరా చేస్తూ కోట్లు విలువ చేసే రంగురాలు తవ్విస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇక విషయం తెలుసుకున్న చింతపల్లి డిఎఫ్ఓ నరసింహరావు రంగురాలు వ్యాపారం చేస్తున్న అనుమాతులను ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు. రంగురాలు తవ్వకాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిఎఫ్ఓ చెప్పారు. రంగురాల తవ్వకాలకు సంబంధించి గతంలోనూ ఇక్కడ కొన్ని ప్రధానమైన ప్రదేశాలు ఉన్నాయి. ప్రధానంగా గుర్రాలగుంది, సిగినాపల్లి, సత్యవరం, ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. మొత్తానికి ఇప్పటివరకు అయితే మేము ఐడెంటిఫై చేయడము ఇప్పటికి ఒక 7-8 ప్లేస్లు ఐడెంటిఫై చేశాము. ఏవైతే ఆల్రెడీ అంతకుముందు కొన్ని ఇష్యూస్ అయ్యి కోర్టు కేసులు అన్నీ నడిచి ముద్దాయిలు కొన్ని కేసులు మామూలుగా ఇక్కడ చేస్తున్నటువంటి గిరిజనులు కూడా చచ్చిపోవడం జరిగింది. 4 చచ్చిపోవడం జరిగింది. తర్వాత అది ఇష్యూ అయిన తర్వాత మామూలుగా పోలీసులు, ఫారెస్ట్ వాళ్ళంతా కలిసి జాయింట్గా దాన్ని కట్టేలు చేయడం జరిగింది. ప్రధానంగా సిగినాపల్లిలో బేస్ క్యాంప్ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. అదే తవ్వకాలకు సంబంధించి అంటే దీన్ని ర్యాట్ హోల్ మైనింగ్ అంటాము. ఈ ర్యాట్ హోల్ మైనింగ్ని ఆపి సెమీ ప్రీషియస్ స్టోన్స్ అంటే రంగురాళ్ళు అంటాము. వీటికి సంబంధించి వ్యవస్థీకృతంగా ఉన్నటువంటి కొంతమంది ప్రధానంగా వీళ్ళు వెనుకుండా నడిపిస్తున్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ప్లేన్స్లో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి శిక్ష పడాలి అనే ఉద్దేశంతోనే మా యాక్టివిటీస్ అన్ని చేయడం జరిగింది. దీన్ని చేస్తున్నాము. ప్రతి సంవత్సరం వర్షాలు పడే సీజన్ ముందులోనే ఇక్కడ తవ్వకాలకు అనేది వెళ్ళడం అనేది గిరిజనులు, తర్వాత కొంతమంది వెనక నుంచి నడిపించేటువంటి ప్లేన్స్కి సంబంధించిన గిరిజనేతలు ఉన్నారని చెప్పనేది మాకు అందిన సమాచారం. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి ఫారెస్ట్ డివిజన్ పరిధిలో రంగురాల తవ్వకాలకు సంబంధించి గతంలోనూ ఇక్కడ కొన్ని ప్రధానమైన ప్రదేశాలు ఉన్నాయి. ప్రధానంగా గుర్రాలగుంది, సిగినాపల్లి, సత్యవరం, ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. మొత్తానికి ఇప్పటివరకు అయితే మేము ఐడెంటిఫై చేయడము ఇప్పటికి ఒక 7-8 ప్లేస్లు ఐడెంటిఫై చేశాము. ఏవైతే ఆల్రెడీ అంతకుముందు కొన్ని ఇష్యూస్ అయ్యి కోర్టు కేసులు అన్నీ నడిచి ముద్దాయిలు కొన్ని కేసులు మామూలుగా ఇక్కడ చేస్తున్నటువంటి గిరిజనులు కూడా చచ్చిపోవడం జరిగింది. 4 చచ్చిపోవడం జరిగింది. తర్వాత అది ఇష్యూ అయిన తర్వాత మామూలుగా పోలీసులు, ఫారెస్ట్ వాళ్ళంతా కలిసి జాయింట్గా దాన్ని కట్టేలు చేయడం జరిగింది. ప్రధానంగా సిగినాపల్లిలో బేస్ క్యాంప్ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. అదే తవ్వకాలకు